మన ప్రభువును రక్షకుడు అయిన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనములు. ఇక్కడ మనం దేవుని కృప, బహుశ్రమ, పరీక్ష, సంతోషం ఇలానగా వారు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించింది. శ్రమల వలన పరీక్షింపబడగా, శ్రమలు అనేక విధాలుగా వస్తుంటాయి. ముఖ్యంగా దేవుని పరిచర్యలో శ్రమలు అనేక విధాలుగా కలుగుతుంటాయి. ఆ శ్రమలు అనేటి పరీక్ష, ఎగ్జామ్స్. శ్రమలు పరీక్షింపబడే విధంగా ఉంటూ శ్రమలు వస్తుంటాయి. ఆ సంఘము, మాసిదోనియా సంఘం వారికి అటు శ్రమలు కలిగాయి. వారు నిరుపేదలు. మరొక పరిచర్యలో అనేక విధంగా శ్రమలు కలిగాయి. ఆ శ్రమలు పరీక్షింపబడుతున్నాయి. పరీక్షింపబడగా అత్యధికంగా వారు సంతోషించారు. సింపుల్గా నిరుపేదలకు కలిగిన శ్రమలు బహుశ్రమలు అంటున్నాడు. బహుశ్రమలు వారికి కలిగినను వారు అత్యధికంగా సంతోషించారు. మనం కొన్నిసార్లు శ్రమలు కలిగినప్పుడు సంతోషించాం, బాధపడుతుంటాం, దుఃఖపడుతుంటాం. ఈ శ్రమలు మాకేనా, ఎందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి అని మనం భయపడుతుంటాం. వాటిని చూసి బెదిరిపోతుంటాం, కృంగిపోతుంటాం. ఇక చాలు, ఈ పరిచర్య మనకొద్దు, ఇక్కడితో ఆపేద్దాం. ఈ పరిచర్య వల్ల మనకి ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి కదా, ఈ పరిచర్య చేయకూడదు, ఈ దేవుని పరిచర్య వదిలేద్దాం అని అనుకుంటాం. కానీ మాసిదోనియా సంఘం వారు శ్రమలచే వారు పరీక్షింపబడుతున్నారు. అవి కూడా బహుశ్రమలు. బహుశ్రమలు అంటారు. బహు విధములుగా వారికి శ్రమలు కలుగుతున్నాయి. ఆ శ్రమల ద్వారా వారు పరీక్షింపబడుతున్నారు. అయినను వారు అత్యధికంగా సంతోషించారు. వారికి ఉన్న సాక్ష్యం మాసిదోనియా సంఘం. అదంతా దేవుని కృపగా వారు భావించారు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. వారు నిరుపేదలు. మాసిదోనియా సంఘం వారు నిరుపేదలు అయినా కానీ వారి దాతృత్వం, దానికి వారు ఇచ్చే వారి సమర్పణ వారి బహుగా విస్తరిస్తూ ఉంటుంది. అదే దేవుని కృప. కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్య లోను పాలు పొందు విషయంలోనూ సామర్థ్యం కొలదిగాక సామర్థ్యం కంటే ఎక్కువ తమంతా తామే ఇచ్చిరి, వారికి ఎవరు చెప్పలేదు. కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ వారికి సామర్థ్యం లేదు. వారు నిరుపేదలు. ఆయనను వారి సామర్థ్యం కంటే మరి తమంతట తామే ఇచ్చిరి. చూడండి, నిన్న శ్రమలు బహుశ్రమలు వారు కలిగినను వారు అత్యధికంగా సంతోషించేవారు ఉంటున్నారు. మాసిదోనియా సంఘం వారు అత్యధికంగా సంతోషించారు. వారికి ఎన్ని శ్రమలు కలిగాయి. మనకు కలిగే శ్రమలు ఏ పాటివి అసలు? ఈ రోజులలో దేవుని పరిచయంలో తక్కువగా శ్రమలు కలుగుతాయి. వారు నిరుపేదలు. వారి దగ్గర డబ్బులు లేవు. ఆర్థికంగా చాలా వెనుకబడిపోయిన అయినా వారి దాతృత్వము అంతగా విస్తరించిందంటే అది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. మనకు కూడా శ్రమలు కలుగుతుంటాయి. పరిచర్యలో నానా విధాలుగా శ్రమలు కలుగుతుంటాయి. శ్రమ పెట్టేవారు చాలామంది ఉంటారు. పరిచర్యను ఇబ్బందికరంగా చేసేవారు ఉంటారు. ఆటంకపరిచేవారు ఉంటారు. అయినా మనం సంతోషిస్తూ ముందుకు సాగాలి. శ్రమల్లో సంతోషించే వారిగా ఉన్నాం. దేవుడు కూడా మన ఎడల కృప చూపుతూ ఆయన కూడా తన కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి శ్రమల్లో బహుశ్రమలు కలిగిన మరి మాసిదోనియా సంఘంగా మనం ఆ శ్రమల యందు మనం సంతోషించే వారిగా ఉండాలి. అట్టి కృప ఆదరణ దేవుడు నూతన సంవత్సరం 2026 మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.